ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే, మరి ఈ రాధా మనోహర దాసు ఇతనికి ఏమి తెలియదు, తెలియకుండానే మాట్లాడతాడు. ఇతనికి నోటి దూర ఎక్కువ. ఈ నోటికి మరి కళ్ళెం వేయాలి గనుక మరి క్రీస్తు యేసు కృపలో తన యొక్క దాసునిగాను ఈ యొక్క దేశ ప్రజలకి మరి దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన నామమును ఊరేగించటానికి మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడు అయిన ప్రభువుని యేసు క్రీస్తు వారి మీద మరి 2024 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన యేసు ప్రభు పుట్టిన ఆ స్థలమందు, అనగా యెరూషలేము అందు అతనికి పుట్టినరోజు చేయలేదు అని ఈ యొక్క రాధా మనోహర దాసు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనికేమి తెలియదండి, ఇతనికేమి తెలియదు. వేదములో ఉన్న దేవుడు ఎవరో ఇతనికి తెలియదు. వేదములో ఉన్న ఆ యజ్ఞ పురుషుడు ఎవరో, అసలుకి యజ్ఞము ఎందుకు జరిగిందో ఇతనికి తెలియదు. ఇతను ప్రజలకి మరి మంచి మార్గము చూపించిన వ్యక్తి కాదు. ఎంతసేపు పొద్దస్తమానము ప్రజలలో విషబీజాలు నాటాలని అనేక రకాలుగా మరి ప్రజలని తప్పుడు మార్గములోనే ఉంచాలని, ఏమండి, ఇతని మాటల ద్వారాగా ఎవరైనా కానీ మరి ఒక త్రాగుబోతు మారిన దాఖలాలు ఉన్నాయా? లేదు. ఒక రుణబంధకములో ఉన్న వ్యక్తి రుణబంధకముల నుంచి విడుదల పొందిన దాఖలాలు ఉన్నాయా? అంత ఎందుకు? మనశ్శాంతి కోసము ఏ పూజ చేసినా, ఏ రకమైన భక్తి చేసినా మనశ్శాంతి కోసము మరి ఈ రాధా మనోహర దాసు చెబుతున్న ఆ మాటల బట్టి ఒకరికైనా మనశ్శాంతి ఉందా? మరి హృదయానికి శాంతి ఉందా? మరి మనిషి చేసిన జన్మ కర్మ పాప ఫలములన్నిటికి నిమిత్తము మానవుడికి నిర్మించిన నరకానికి పోకుండా ఈ రాధా మనోహరుడు చెబుతున్న మాటలు అడ్డగిస్తాయా? ఆపగలుగుతాయా? పురుషోత్తము సాక్ష్యం ఇచ్చింది యజ్ఞముల గురించి. వేదములు ఎన్నో ఈ రాధా మనోహర దాసుకు తెలియదు. ఉపనిషత్తులు ఎన్నో ఈ రాధా మనోహర దాసుకు తెలియదు. నేనే చెప్తాను, వేదములు 4 వేదములలో నుండి కలిగినవి 109 ఉపనిషత్తులు. ఏమండి, ఈ యొక్క సారాంశము వేదము చెప్పిన దేవుడు ఎవరో ఈ యొక్క మూర్ఖుడికి తెలియదు. ఇలాంటి మూర్ఖుని మాటలు మరి ఈరోజు సమాజంలో మరి నా భారతదేశ ప్రజలకి ఒక చెదులు పురుగు అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఈ రాధా మనోహర దాసు మాట్లాడుతున్న మాటలు ద్వారా ఎవరున్నా ఒక జీవితాన్ని వెలిగించిన దాఖలాలు ఉన్నాయా? సరే, దాన్ని మినహాయించి అసలు మనశ్శాంతి కోసము పూర్వకాలాల నుండి వెతికి తపస్సు చేసి అనేక విఘ్నాల ద్వారాగా, అనేక పుణ్యకార్యాల ద్వారాగా మరి భగవంతుణ్ణి, దేవుణ్ణి చేరాలి. దేవుని వద్దకి ఎందుకు చేరుతాడు మనిషి? మనశ్శాంతి కోసం. మనశ్శాంతి ఇతను చెబుతున్న మాటల్లో లేదు, కానీ
ఇతడు కూడా మనశ్శాంతి లేని మానసిక రోగిలాగా ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, యేసు ప్రభు వారికి పోయిన 2024 సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకున్నారు. అక్కడ యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు ఘనంగా జరిగినాయి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను, ఆధారాలతో సహా, ఎవిడెన్స్తో సహా మీకు ముందుకు తీసుకొస్తాను. అయితే ఈ యొక్క రాధా మనోహర దాసు నోరు దూల తుత్తర. ఎంత తుత్తర అంటే, ఇప్పుడు జిలాకు ఉంటుంది, దాని దగ్గరికి ఎవరు పోరు. ఎందుకంటే అది జిల. అది తగిలినప్పుడు ఈ స్కిన్కి, ఈ చర్మానికి తగిలినప్పుడు దాని యొక్క స్వభావం ఏంటి? జిల. ఈ స్కిన్కి, ఈ చర్మమునకు తగిలినప్పుడు జల పుట్టిద్ది. దాన్ని జలాకు అంటారు. ఈ రాధా మనోహర్ మరి నోరు జలనోరు అని చెప్పుకోవచ్చా? దొరదగుండు ఆకు అని చెప్పుకోవచ్చా? యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఉంది కదూ. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇలాంటి వ్యక్తుల మాటలు తీసుకొని ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క మరి సృష్టించిన సృష్టికర్త మీద తిరగబడుతూ, మీరు ఎరగరు, మీకు తెలియదు, తెలిసిన వారు చెబితే అర్థం కాదు. ఇతను తెలియని సందర్భాలలో ఎన్నోసార్లు పెద్దలను అడిగి తెలుసుకోవాలి అని తరచూ ఇతని నోటి నుంచి మనం విన్నాం. ఈరోజు ఈ రాధా మనోహర దాసు చెబుతున్న మాటల ద్వారాగా రేపు మోక్షానికి చేరగలుగుతారా? ఏమండి, మోక్షానికి చేరగలుగుతారా? ఆ నమ్మకము మీకు ఉందా? అసలుకి ఆ సాక్ష్యము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం మీకు ఉన్నదా? గమనించండి, ఈ యొక్క లోకములో ప్రతి మనిషి మీద పాపం అనేది ఉన్నది. పాపము అనేది ఉన్నది. మనస్సాక్షి ప్రతి మనిషిలో ఉన్నది. నీవు ఊహించని రీతిగా నీవెవరి మీదైతే తిరగబడుతున్నావో ఆ యొక్క సృష్టికర్త ఎదుట నిలబడే రోజు ఒక రోజు ఉన్నది. ఆనాడు, ఆ రోజు నువ్వు కోరుతావు, అయ్యో ఫలాని రాధా మనోహర దాసు మాటలు విని నేను మోసపోయాను, ఈ రాధా మనోహర దాసు మాటలు విని నేను నరకము ఉన్నదనుకోలేదు, లేదనుకొని భ్రమపడ్డాను, భ్రమలో బతికాను, ఒక్క అవకాశం అని ఆ రోజు ద్రవల సింహాసన తీర్పు తీర్చేటప్పుడు సకల భువనములు నిర్మించిన విశ్వకర్మను మీరు ఎరగరు అన్నది వేదం. సకల భువనములను నిర్మించిన విశ్వకర్మను మీరు వెరగరు. ఈ విశ్వకర్మ శరీరములను నిర్మించటములో అనబధీరుడట. ఋగ్వేదము చెప్పింది, విశ్వకర్మమున్నాడు, ఆయన సకల భువనములను నిర్మించాడు, ఆయనని మీరు వెరగరు. ఏమండి, ఈ రాధా మనోహర దాసుకి వేదములలో ఎక్కడ ఏ రెఫరెన్స్ ఉన్నదో, వేదము ఏ మహనీయుడి గురించి తెలియపరిచిందో, వేదవేదులు పండితులు ఏ మహానుభావుడి గురించి తెలియపరిచారో
ఈ రాధా మనోహర దాసుకి తెలియదండి. పక్క నేను ఎవిడెన్స్తో సహా సాక్ష్యం ఇస్తున్నాను. కనుక సకల భువనములను నిర్మించిన విశ్వకర్మను మీరు వెరగరు. ఆ విశ్వకర్మ ఎవరు? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలలో ఆకాశమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, భూమి కిందున్న పాతాళమందున్నవి కానీ, కలిగినవి సమస్తము ఆయన యందు కలిగింపబడ్డవి, కలిగినవి ఆయన లేకుండా కలిగింపబడలేదు. ఎవరయ్యా ఆయనంటే ఆది సంభూతుడట, ఆయనకి యేసు అనే నామం ఉన్నదట. ఈ మాట కొలసీ పత్రికలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథములో ఉన్న మాటని మీకు తెలియజేశాను. అలాగనే ఋగ్వేదములో కూడా విశ్వకర్మ గురించి రాయబడి ఉంది. ఆ విశ్వకర్మే ప్రభువు యేసుక్రీస్తు అని నీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ రాధా మనోహర దాసు యెరూషలేములో యెరూషలేములో ఒక్క యెరూషలేమే కాదండి, కొన్ని వందలు లేక లక్షల దేశాలలో క్రిస్మస్, క్రీస్తు యొక్క జన్మదినం, పుట్టినరోజు జరుపుకోలేని దేశం అంటూ లేదు. ఎందుకంటే అందరినీ సృష్టించిన సృష్టికర్త యొక్క పుట్టినరోజు కనుక డిసెంబరు 25వ తారీఖు ఖచ్చితంగా తీరుతారు, జరపాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క రోజు సృష్టికర్త నామమును మహిమపరుస్తారు. ఈ యొక్క రాధా మనోహర దాసు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, యెరూషలేములట పుట్టినరోజు యేసు ప్రభువుకు చేయలేదట. డిసెంబర్ 25వ తారీఖు అనగా 2024వ సంవత్సరంలో పాపుల కోసం వచ్చి రక్తమును సిందించాడు. యజ్ఞమైన వాడని, యజ్ఞ పురుషుడని మరి పురుషోత్తము సాక్ష్యం ఇస్తుంది. యజ్ఞం గురించి పురుషోత్తము సాక్ష్యం ఇస్తుంది. మరి వెరసి ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాధా మనోహర దాసు లాంటి వారి మాటలను మీరు నమ్మవద్దు. నమ్మినప్పుడు ఏమవుతారు అంటే మీరు కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అలా జరగకూడదు అంటే అతనికి బుద్ధి చెప్పండి. యెరూషలేములో ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి ఆ రోజు పుట్టినరోజు జరిగింది. డిసెంబర్ 25వ తారీఖున మరి 2024వ సంవత్సరంలో పుట్టినరోజు చేశారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ నేను మీ ముందు ఉంచుతాను. ఇలాంటి అబద్ధికుల మాటలు మీరు నమ్మవద్దని, అంత మాత్రమే గాక మీకోసము ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుడును లోకరక్షకుడును నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు అని ఇందుమూలముగా మీకు తెలియజేయటం జరుగుతుంది. కనుక సమస్తమును పరిశీలించండి, మేలైన దాన్ని చేపట్టండి. ప్రభువారు మీకు సహాయము చేయునుగాక. మొన్న 2024 డిసెంబర్ 25 ఏంటి? యేసుక్రీస్తు ఏంటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది? చేసుకోరు, ఇక్కడ కూడా ఎక్కడెక్కడ చేశారు. అక్కడ లేదు. ఎక్కడ? ఇజ్రాయెల్లో లేదా? చేస్తే మక్కిలు ఎరగొడతామని చెప్పారు. పుట్టిన చోట పుట్టినరోజు లేదు. ఓసారి నెట్లోకి వెళ్ళి కొట్టుకోవాలి. ఓకే, పుట్టిన చోట అప్పుడు విలువ లేక ఇప్పుడు విలువ లేక అవసరం మనకి. Dear Christian friends, as you gather with your family and friends this Christmas, I wish the Christian community in Israel and around the world blessings for a Merry Christmas from the Holy Land. From Jerusalem, City of Peace, I wish you a Merry Christmas and a Happy New Year.